ఓం నమో వెంకటేశాయ. నేను మీ సంతోష్ని. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. తిరుమల అప్డేట్స్లో భాగంగా ఈరోజు లక్కీ డిప్ అనగా మార్టి గడప దర్శనాలకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయడం జరిగిందండి. అది ఓపెన్ చేసిన రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముందుగా వైకుంఠ ద్వార దర్శనాలు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అదేవిధంగా ఎప్పుడు టికెట్లు ఇస్తారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు త్వరలో తెలియజేస్తానండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం ఆన్లైన్ లక్కీ డిప్ మనం వేయాలనుకున్నప్పుడు ముందుగా మీ దగ్గర ఒక ఫోన్ నెంబరు, అదేవిధంగా మొబైల్ కానీ, అదేవిధంగా మనకి కంప్యూటర్ కానీ ఉండాలండి. ముందుగా తిరుమల అఫీషియల్ వెబ్సైట్ ttddevastanas.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. లాగిన్ అవ్వగానే అందులో మీకు మొదటగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ద్వారా మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే మీకు వెబ్సైట్ లోపలికి మీరు ఎంటర్ అవుతారండి. అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీకు లక్కీ డిప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అందులో క్లిక్ చేయగానే మీకు అక్కడ ముందు మనకి ఏవైతే సూచనలు, నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మీరు చదివి అది టిక్ చేసి కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి, సిటీ, అదేవిధంగా స్టేట్, కంట్రీ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎంతమంది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు మార్టి గడప దర్శనాలు టికెట్ల వరకు అనేది ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకరు అయితే ఒకటి మెన్షన్ చేయండి, ఇద్దరు అయితే రెండు మెన్షన్ చేయండి. ఒకరు మెన్షన్ చేస్తున్నాను నేను. ముందుగా చేసిన తర్వాత నేమ్ మీరు ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క వయసు ఎంటర్ చేస్తారు. తర్వాత మీరు మేలా లేదంటే ఫీమేలా అనేది జెండర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డు అనగా ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ అండి. మనం అందరూ కూడా ఆధార్ కార్డ్ అనేది నెంబర్ రెడీగా ఉంచుకోవాలి. ఆధార్ కార్డు అని సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూ చేయగానే అక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుందండి. ఆల్ డేస్ మీరు క్లిక్ చేస్తే అన్నీ కూడా మీకు సెలెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గానా. లేదు మనకు పర్టికులర్గా అర్చన కావాలి, తమాల సేవ కావాలి, సుప్రభాతం కావాలనుకుంటే అవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీరు ఒకసారి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఆ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు కావాలంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. చేసుకొని సెలెక్ట్ కొట్టగానే, కంటిన్యూ కొట్టగానే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ.